హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రీల్ పాప్కార్న్. అయితే సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఏ సినిమా ఎలా ఉందో డిస్కస్ చేసేద్దామా? డిస్కస్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మాత్రం చివరి దాకా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే ఇందులో ఫస్ట్ సినిమా వచ్చేసి రాజాసాబ్, మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించిన రాజాసాబ్. ఈ సినిమా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో ఏమీ రాలేదు యాక్చువల్లీ. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఉండడమే ఈ సినిమాకి ఇష్టం. అయితే ఈ సినిమా రిజల్ట్‌కి వచ్చేసరికి మనం ఈ సినిమా రిజల్ట్ ఆల్రెడీ సంక్రాంతి బిగ్ క్లాష్‌లో మాట్లాడుకున్నాం. ఈ సినిమా ప్రభాస్ గారు అండ్ మారుతి, మారుతి స్టోరీ టెల్లింగ్ ఈ సినిమా ఆడియన్స్ క్లిక్ అయితే తప్ప ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అవుతుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. సో యాస్ వి డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో, ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ఈ ఇయర్‌కి ఒక బిగ్గెస్ట్ డిసాస్టర్‌గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ సినిమా కాదిది. ఇదొక హారర్ కామెడీ అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఎంగేజింగ్ సీన్స్ ఏమి లేకపోవడం, ఈ సినిమా అంత డ్రైవ్ అవ్వలేదు. ఈ సినిమా పెద్దగా ఎంగేజ్ అవ్వలేదు. అండ్ వీటన్నిటి వల్ల ఈ సినిమా పెద్దగా అయితే ఆడలేదు. సో ఈ సినిమా అయితే టీఎఫ్ఏ కనాలా? లేకపోతే సంక్రాంతికి అనాలా? ఒక ఫస్ట్ ఈ సినిమానే వచ్చింది. బట్ ఈ సినిమా డిజాస్టర్‌గా మారడం అన్‌ఫార్చునేట్. సో ఆల్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ సినిమాని చూసి. గురించి చాలా డీటెయిల్‌గా నేను చెప్పాను. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా డిసప్పాయింట్ అయ్యారు అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, టికెట్స్, ఎవ్రీథింగ్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం రాజాసాబ్ రివ్యూలో. సో ఇదండి ఈ సినిమా గురించి, రాజాసాబ్ గురించి. పెద్దగా అంటే ఐ మీన్ సినిమాకి ముందు కాస్తైనా హైప్ బిల్డ్ చేసుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అంత పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు. జీరో పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి ఈ సినిమా గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు. ఆల్రెడీ సంక్రాంతి బిగ్ క్లాష్‌లో మళ్ళీ ఈ సినిమా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈసారి కొట్టేది చిరంజీవి గారే అని చెప్పి. ఆల్రెడీ అనుకున్నట్టుగానే ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే స్ట్రాంగ్ స్టోరీ లైన్ కానప్పటికీ ఒక మంచి కామెడీ వాల్యూ ఉన్న సినిమా. ఒక మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. సాంగ్స్, ఫైట్స్, ఒక అంటే వెంకటేష్ గారు, చిరంజీవి గారు మధ్య ఎపిసోడ్స్, నయనతార గారు, చిరంజీవి గారి మధ్య ఉన్న ఒక ఒక సింపుల్ లవ్ ట్రాక్ అనాలి. సో ఆల్మోస్ట్ ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చాయి. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి గారి స్క్రిప్ట్. పండగకొస్తే ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారే కొడతారు. ఆ విషయంలో మాత్రం ఎటువంటి మొహమాటం లేదు. ఒక్కసారి 20 అల వైకుంఠపురంలో వర్సెస్ ఆహ్, మన 'సర్లేరు నీకెవ్వరు' క్లాష్‌లోనే కాస్త డౌన్ అని అనిపించింది. అల వైకుంఠపురంలో గురూజీ గారు బీట్ చేశారు. ఐ మీన్ ఆ క్లాష్‌లో అంత ఎంగేజింగ్‌గా ఉంది ఆ క్లాష్. స్టార్ హీరోస్, స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ మొత్తం అంతా కూడా స్టార్ కాస్టింగ్‌తో వచ్చిన క్లాష్ అది. సో అక్కడ బన్నీ కాస్త అప్పర్ హ్యాండ్‌తో అనిల్ రావిపూడిని కొంచెం డౌన్‌ఫాల్ చేసాడు. కానీ ఇక అదొక్కటి తీసేస్తే మొత్తం అన్ని సంక్రాంతులు కూడా ఎప్పుడొచ్చినా కూడా అనిల్ రావిపూడి గారే కొట్టారు. ఈసారి కూడా సంక్రాంతి అనిల్ రావిపూడి గారిదే అని చెప్పాలి. అంత ఔట్‌స్టాండింగ్‌గా ఉంది పెర్ఫార్మన్స్. అసల మీరు చాలా చూసినట్టయితే క్లిప్పింగ్స్ అవన్నీ గూడా విలేజెస్‌లో ఉండే పీపుల్ మొత్తాన్ని కూడా క్రౌడ్ పుల్ చేశారు. ట్రాక్టర్‌లేసుకొనెళ్లారు, డీసీఎంలేసుకొనెళ్లారు. అసలకి అందరూ గూడా చాలా ఎక్సైటింగ్‌గా ఈ సినిమాకైతే ఎళ్లారు. చిరంజీవి గారు కామెడీ టైమ్ మళ్ళీ ఈ సినిమాలో మనకి అనిల్ రావిపూడి గారే చూయించారనమాట. సో, ఇట్లా సెకండ్ సినిమా వచ్చేసి సంక్రాంతికి ఐ మీన్ మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికొచ్చింది. అండ్ ఫస్ట్ సినిమా 'రాజాసాబ్' కాస్త డిసప్పాయింట్‌మెంట్, ఐ మీన్ చాలా డిసప్పాయింట్‌మెంట్. అండ్ సెకండ్ సినిమా శంకర్ వరప్రసాద్ గారైతే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్ కూడా చూసుకున్నట్టయితే 300,00,00,000 వాళ్ళు కొట్టింది. ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ అండి. 1 వీక్‌లో బ్రేక్ ఈవెన్ అండ్ ఆఫ్టర్ 1 వీక్ వెంటనే 300 క్రోర్స్ అంటే అసలు అదొక రీజనల్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి. సో, చిరంజీవి గారు 70 ఇయర్స్‌లో కూడా బాక్స్ ఆఫీస్ చితక కొట్టేస్తున్నారు. చిరంజీవి గారి ఖాతాలో ఇంతకుముందు 8 ఇండస్ట్రీ హిట్లు. ఇప్పుడు దీంతో కలిపి 9 ఇండస్ట్రీ హిట్స్. సో, వావ్! అసలకి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని. అండ్ ఫస్ట్ 'రాజసాబ్' అయిపోయింది. 'శంకర్ వరప్రసాద్' గారు అయిపోయింది. థర్డ్ వచ్చేసి 'భక్త మహాశయులకు విజ్ఞప్తి.' ఇది మన 'రవితేజ' గారు, 'డింపుల్ హాయతి', 'అషిక రంగనాథ్' ఇట్లా వీళ్ళ కాంబోలో వచ్చింది. అండ్ నేను ఇంతకుముందు బిగ్ క్లాష్ వీడియోలో లాస్ట్ 3 సినిమాల గురించి పోస్ట్ చేయలేదు. యాక్చువల్‌గా నేను వీడియో రికార్డ్ చేశాను. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల పోస్ట్ చేయలేదు. వీడియో క్లారిటీ అండ్ ఎడిటింగ్ కొంచెం మిస్ అయ్యి నేను పోస్ట్ చేయలేదు. 'జననాయకన్', 'రాజాసాబ్' అండ్ 'చిరంజీవి' గారి సినిమా గురించి మాత్రమే పోస్ట్ చేశాను. యాక్చువల్‌గా నేను అప్పుడు వీడియో చేసినప్పుడు ఒకటే అనుకున్నా. ఆహ్, 'రవితేజ' గారు కాస్త స్ట్రగలింగ్‌లో ఉన్నారు. అంటే మంచి స్క్రిప్ట్ సెలక్షన్ లేదు. కానీ ఈ సినిమాకున్న ఒకే ఒక హోప్ ఏంటంటే ఫెస్టివల్. అంటే ఆయన మాస్ యాత్ర లాంటి కాన్సెప్ట్‌తో రాలేదు. ఒక మంచి అంటే ఐ మీన్ లేడీ ఒక మంచి ఫ్యామిలీ డ్రామాతో ఈసారైతే ఆయనొచ్చారు. సో, ఈసారి సంక్రాంతికి అన్ని హిట్లనే చెప్పాలి. ఎక్సెప్ట్ 'రాజా సాబ్' అండ్ 'రవితేజ' గారి సినిమా విషయానికొస్తే
ఇది కూడా చాలా బాగా ఆడింది. మంచి పెర్ఫార్మన్స్ కొట్టింది. ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు, 'నేను శైలజ' డైరెక్టర్. సో, ఆయన అద్భుతంగా ఈ సినిమా డెలివర్ చేశారు. రవితేజ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాకి కూడా ఒక మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. అప్రిషియేషన్ వచ్చింది. హౌస్‌ఫుల్ అవుతుంది. అండ్ ఈ రీజియన్స్‌లో ఇది కూడా అసలు ఎక్కడ కూడా తగ్గకుండా ఐ మీన్ నాట్ లెస్ టు ఎనీవన్ ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'అనగనగా ఒక రాజు'. మన నవీన్ పోలిశెట్టి గారి సినిమా. నవీన్ పోలిశెట్టి గారైతే అండర్ డాగ్ అని చెప్పాలి ఈ సినిమాకి. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ హీరోస్ వచ్చినా కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా ఈ సినిమాని మంచిగా డెలివర్ చేస్తున్నారు. ఈ సినిమా చాలా బాగా ఎంగేజింగ్‌గా ఉంది. ఈ సినిమా ప్యూర్ కామెడీ. అసలు మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఈ సినిమాలో. కామెడీ. నవ్వుకోవాలి నేను ఒక 2:30 గంటలు అనుకుంటే ఈ సినిమాకెళ్ళిపోండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ నవీన్ పోలిశెట్టి గారి సినిమాలకి ఏదైనా కూడా ఆయన వెళ్ళేలాగా ఆయన ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. సో, ఈ సినిమా కూడా చాలా బాగా ఆడింది. మీనాక్షి చౌదరి అండ్ మన నాగవంశీ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఆఫ్టర్ 10 మంత్స్ అంటే లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఆయనకి చాలా డిసప్పాయింట్‌మెంట్స్. 'వార్ 2' డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంకోటి ప్రొడక్షన్స్ ఇట్లా ఇవన్నీ కూడా ఆయనకి ఒక బ్యాడ్ ఇయర్ లాస్ట్ ఇయర్. కానీ ఈ సంవత్సరం ఆయన ఒక మంచి నోట్‌తో అయితే స్టార్ట్ చేశారు. 'అనగనగా ఒక రాజుతో'. సో, నవీన్ పోలిశెట్టి గారి సినిమా కూడా ఒక విన్నరే. ఈ సినిమా కూడా చాలా బాగా ఆడింది. థియేటర్స్‌కి మొత్తం ఐ మీన్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని కూడా థియేటర్‌కి పుల్ చేయగలిగే సినిమా ఇది కూడా. భక్త మహాశయులకు విజ్ఞప్తి. మనశంకర వరప్రసాద్ గారు, 'అనగనగా ఒక రాజు' 3 సినిమాలు కూడా చాలా బాగా ఆడాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన 'నారి నారి నడుమ మురారి' శరవణంద్ గారు ఈ సినిమాలో. అండ్ అతనికి కూడా సంక్రాంతి బాగా కలిసొస్తది. అండ్ ఈ సినిమా లాస్ట్‌కొచ్చినా కూడా లేటెస్ట్‌గా కొట్టింది. ఈ సినిమా కూడా ప్యూర్ పాజిటివ్ టాక్. ఈ సినిమా కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అండ్ హోప్ ఐ మీన్ ఈ సినిమాకి ఐ మీన్ ఈ ఈ సంక్రాంతికి మనకి 5 సినిమాలైతే వచ్చాయి. 'రాజాసాబ్', 'శంకర వరప్రసాద్' గారు, 'భక్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నరి నరి నడుమ మురారి'. సో, ఎక్సెప్ట్ 'రాజాసాబ్' మిగతా అన్ని సినిమాలు హిట్ అని చెప్పాలి. కానీ అసలుగా ఎక్స్‌పెక్ట్ చేయలే ఎవరు గూడా. లాస్ట్ 3 సినిమాలు ఎంత అంటే ఇవి కూడా చాలా మంచిగా పెర్ఫార్మ్ చేస్తాయని జెప్పి. ఎందుకంటే 'శర్వ' అండ్ మన 'రవితేజ' గారు లాస్ట్ సినిమాస్ చూసుకుంటే వాళ్ళ స్క్రిప్ట్ సెలక్షన్ కొంచెం అంత మంచిగా లేదు. కానీ వాళ్ళు డైరెక్టర్స్ అంటే ఈ సినిమాలు హిట్ అవ్వడానికి కారణం కేవలం ఫిల్మ్ మేకర్స్ అనే చెప్పాలి. వాళ్ళు ఒక మంచి రైటింగ్‌తో, వాళ్ళ ఒక మంచి డైరెక్షన్‌తో వాళ్ళిద్దరికి కూడా హిట్‌లిచ్చారు. సో, ఇదండి ఐ మీన్ మనకి ఉన్న మొత్తం 5 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. 5 ఫిల్మ్స్‌లో గూడా అన్ని హిట్‌లని జెప్పాలి. కానీ ఎక్కువైతే 'శంకర వరప్రసాద్' గారు ఈసారి టాప్ లేపారని జెప్పాలి. 'చిరంజీవి' గారు 70 ఏళ్ల వయసులో గూడా ఒక మళ్ళీ ఇంకొక ఇండస్ట్రీ హిట్‌ని నమోదు చేసుకున్నారు. సో, మై బెస్ట్ ఫిల్మ్ అకార్డింగ్ టు దిస్ సంక్రాంతి ఈస్ 'శంకర వరప్రసాద్' గారు. అండ్ మిగతా 3 సినిమాలు గూడా హిట్‌లే. సెకండ్ ప్లేస్ అనేది ఏమీ ఉండదు. అన్ని సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేశాయి. కానీ ఇది అసలు థియేటర్‌లకి వెళ్ళని వాళ్ళని గూడా క్రౌడ్ పుల్ చేసింది కాబట్టి నేనైతే ఈసారి బాగా పెర్ఫార్మ్ చేసింది. విన్నర్ లేదు, లూజర్ లేదు. ఇవాళ విన్నర్ అవుతారు, రేపు లూజర్ అవుతారు. కానీ ఒక మంచి సినిమా ఈసారి సంక్రాంతికైతే వెంకటేష్ గారు గూడా ఉన్నారు గాబట్టి, సీనియర్స్‌కి రెస్పెక్ట్ ఇస్తూ, ఈ సినిమా నాకు అంటే ఈసారి సంక్రాంతి విన్నర్‌గా, ఈసారి సంక్రాంతికి బాగా పెర్ఫార్మ్ చేసిన సినిమాగా 'మనశంకర వరప్రసాద్' గారైతే డిక్లేర్ చేసుకున్నాం మనం మన ఛానెల్ నుంచి. జస్ట్ ఒక మంచి అప్రిషియేషన్ లాగా. అండ్ ఈ సినిమాకి ఆఫ్‌కోర్స్ డిసప్పాయింట్ చేసిన సినిమా అయితే 'రాజాసాబ్'. 'రాజాసాబ్' సినిమా ఐ మీన్ ఒక 'ఆదిపురుష్', ఒక 'రాధేశ్యామ్' లెవెల్‌లో అయిపోయింది. ఈ సినిమా యాక్చువల్‌గా చాలా బావుంటదని చెప్పి నేను అనుకున్నాను. మారుతి గారు ఒక మంచి ఐక్యూ ఉన్న డైరెక్టర్. ఒక మంచి టాలెంట్ డైరెక్టరే. కానీ ఒక బిగ్ ప్రాజెక్ట్‌ని డీల్ చేయలేకపోయాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా ఒపీనియను. అతనికి ఒక మంచి స్టోరీ లైన్ ఉండొచ్చు ఆయన మైండ్‌లో. కానీ అది ఎగ్జిక్యూషన్ విషయానికొచ్చేసరికి మాత్రం అది అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ 5 సినిమాలు కాకుండా ఇంకో 2 సినిమాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. అదొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 'జననాయకన్' మన 'తలపతి విజయ్' గారిది. ఈ సినిమా ఆల్‌మోస్ట్ టికెట్లు పెట్టాక ఈ సినిమా పోస్ట్‌పోన్ అయితే అయింది. డ్యూ టు సమ్ గవర్నమెంట్ ఇష్యూస్, సెన్సార్ ఇష్యూస్ ఇలాగా. ఎందుకంటే 'తలపతి విజయ్' గారు ఈ ఇయర్ పాలిటిక్స్‌లో పార్టిసిపేషన్ ఉంది. సో, సమ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా వెనక్కెళ్ళిపోయింది. అండ్ 21st తర్వాత ఏమన్నా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా పైన. ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా రివ్యూ కూడా నేను మీకు ఇచ్చేస్తాను. అండ్ 'జననాయకన్' కాకుండా ఇంకో తమిళ్ సినిమా ఉంది. 'పరాశక్తి' అని చెప్పి శివకార్తికేయ గారు, అథర్వ అండ్ శ్రీలీల కాస్టింగ్‌లో వచ్చిన సినిమా. ఈ సినిమా గూడా అక్కడ తమిళనాడులో రిలీజ్ అయింది. యాక్చువల్లీ తెలుగులో కూడా రిలీజ్ అవ్వాలి. బట్ మన దగ్గర ఉన్న థియేటర్స్ ఇష్యూస్ వల్ల ఐ మీన్ థియేటర్స్ దొరక్క సినిమా తెలుగులో రిలీజ్ చేయలేదు అని చెప్పి నేను విన్నాను. సో, ఈ సినిమా వచ్చేసి చాలా డిసప్పాయింట్ చేసింది 'పరాశక్తి' గూడా.
అకార్డింగ్ టు సమ్ సోర్సెస్. ఎందుకంటే నేను సినిమా ట్రైలర్ చూసాను. ట్రైలర్ అసలు ఎంగేజింగ్‌గా లేదు. సుధా కొంగరా గారు ఐ మీన్ ఒక మంచి డైరెక్టర్ 'గురు' సినిమా తీసిన ఒక మంచి ఫీమేల్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్. బట్ ఈ సినిమా వచ్చేసి హిందీ ఇంపోజిషన్ కాన్సెప్ట్‌లో ఉంటది. ఒక ప్యూర్ హిస్టారికల్ మూమెంట్‌ది హిస్టరీ గురించి. సో, సంక్రాంతికి ఒకవేళ ఈ సినిమా తెలుగులో వచ్చినా కూడా అసలకి పెద్దగా ఏమి ఇంపాక్ట్ చేయదు యాక్చువల్లీ. అటర్ ఫ్లాపే అవుద్ది. ఎందుకంటే మన దగ్గర 4 సినిమాలు మంచి పేరుతో వచ్చాయి. సో, ఐ డోంట్ థింక్ 'పరాశక్తి' ఒకవేళ తెలుగులో రిలీజ్ అయినా కూడా పెద్దగా ఏమి ఇంపాక్ట్ చేయదు. వీళ్ళు ఒకవేళ ఫెస్టివల్ అయిపోయినాక వస్తేనే అట్‌లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు చూసే అవకాశం ఉంటది. ఎందుకంటే ఫస్ట్ మన సినిమాల్ని పూర్తిగా మనం బ్రేక్ ఈవెన్ చేసేసుకోవాలి కాబట్టి. అండ్ ఆఫ్‌కోర్స్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కలెక్షన్స్ 'శంకర ప్రసాద్' గారు 300,00,00,000 అండ్ 'నవీన్ పోలిశెట్టి' గారు 100,00,00,000 కొట్టారు. 'నారనార నరమమురారి' అండ్ 'భక్తమాసయలకు విజ్ఞప్తి' గూడా ఆల్‌మోస్ట్ బ్రేక్ ఈవెన్ జోన్‌లోనే ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ ఇయర్ మనకి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ గూడా లాభాల్లో ఉన్నారని చెప్పాలి. ఎక్సెప్ట్ మన మారుతి గారి సినిమా 'రాజా సాబ్' అండ్ 'జననాయకన్' గూడా ఈ మంత్ ఎండ్ ఆర్ ఫిబ్రవరి స్టార్టింగ్ కల్లా వస్తది అని జెప్పేసి కొన్ని సోర్సెస్ ఉన్నాయి. సో, 'జననాయకన్' వచ్చినప్పుడు మళ్ళీ మనం రివ్యూలో కలుద్దాం. అండ్ 'పరాశక్తి' సినిమా కూడా ఆల్రెడీ వచ్చేసింది. మన తెలుగులో వచ్చిద్దా రాదా అనేది తర్వాత సంగతి. ఒకవేళ వచ్చినా కూడా అది పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం చేయదు. అండ్ ఇదండి ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి రిలీజెస్, ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి మొత్తం, ఏది ఎలా పెర్ఫార్మ్ చేసిందో మనం ఆల్రెడీ అన్నీ మాట్లాడేసుకున్నాం. అండ్ నెక్స్ట్ రివ్యూస్‌లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ.